సో మరి ఇంకొక భర్త చనిపోతే భార్యకు 2.5 లక్ష, తండ్రి చనిపోతే కొడుకు 3,68,000. ఇలాంటి సిస్టమ్, ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా? ఉందా? మరి ఇక్కడ ఉందా లేదా? మరి ఈ విషయం జనాలు తెలుసా? ఏ గవర్నమెంట్ జాబ్ లో ఉంది సార్? మనం కష్టపడే కష్టం తర్వాత తనటువంటి భార్య, తర్వాత కొడుకు వచ్చినటువంటి అవకాశం ఎక్కడా లేదు, ఇక్కడ ఉంది. ఎస్ఆర్ నో? మరి అన్ని విషయాలు జనాలు తెలుసు అంటురా, తెలియక అంటురా? తెలుసా, తెలియక? తెలిసిందెవరికి? తెలిసిందెవరికి? విన్నదెవరు? చూసిందెవరు? మీటింగ్ వచ్చిందెవరు? ఎవరు పోయి అడుగుతున్నావు ఇంటికాడ? మీటింగ్ కి రానైనని, చూడనైనని, విననైనని, తెలుసుకోనైనా పోయి అడుగుతా. ఆయన ఏమంటున్నా అంటే ఈ సిస్టమ్ గురించి మొత్తమే తెలియక మస్తుగా చూసిన అంటున్నాడు. ఎస్ఆర్ నో? తెలుసా, తెలియక? తెలియక అంటుంది తప్ప తెలిసినట్లే. ఇక్కడ ఒక పసిపిల్ల ఉంది, ఆ అమ్మాయికి ఒక 500 రూపాయలు నోటీస్ ఏం చేస్తా అంటే చింపేస్తుంది, ఆటలాడుతుంది, ఏదో చేస్తుంది. ఎందుకు చేస్తుంది అట్లా? తెలుసా, తెలియక? వీళ్ళు కూడా తెలుసా, తెలియదా? తెలియదు. ఆ అమ్మాయి తెలియక చింపిందని కొడతావు ఆ అమ్మాయిని? తెలియదు ఆ అమ్మాయికి. నువ్వు కూడా అదే ఫీల్ అవ్వాలి. వీళ్ళు కూడా తెలియక మాట్లాడుతున్నారు. సో మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకొని తెలియజేయాలి, చెప్పాలి, అర్థమయ్యేటట్టు చేయాలి. ఒక్కసారి చెప్తే వినకపోతే ఎన్నిసార్లు చెప్పాలి సార్? 2 సార్లు. 2 సార్లు చెప్తే వినకపోతే ఏం చెప్పాలి సార్? 3 సార్లు. 3 సార్లు కూడా వినకపోతే ఇక 4 లేదు, డైరెక్ట్ గా 30 సార్లు చెప్పాల్సిందే. సార్ నో? బస్సు ఫ్రీగా ఉంది లేదా? ఫోన్ ఫ్రీగా ఉంది, నీ గొంతు కూడా ఫ్రీగా ఉంది, చెప్తానే ఉండాలి. చెప్పాలా వద్దా? లక్ష్మీదేవి సార్ ఇంటికి వచ్చేది లక్ష్మి కాదు. లక్ష్మీదేవి రావాలంటే ఇంకా కొంచెం ఆరాటం పోరాటం బలంగానే ఉండాలి. ఎస్ఆర్ నో? ఇది అర్థం చేసుకొని తెలియజేయడం స్టార్ట్ చేసిన దాదాపు ఒక 100-200 మంది చెప్తే అందులో లాస్ట్ మిగిలింది ఏంటంటే ఒక 4 మిగిలిపోయారు సార్. ఎంతమంది సార్? మరి మీకు కూడా ఒక 4 దొరుకుతారా? అవుతుందా కాదా? అవుతుందా? అవుతుంది అంటేనే నీతోనే అవుతుంది, కాదంటే మెల్లగా. మరి అంతే, నవ్వుడు లేదుగా పోడే. నీతో 4 కూడా నీతోని కానప్పుడు నీతోని ఏమైతుంది? ఏం కాదు. నీతోని ఓ 10,000 అవుతుందేమో, ఓ 20,000 అవుతుంది, ఓ 50 లక్ష అవుతుందేమో. నువ్వేగా బతికేది, ఎవడు బతికేదించలేవు కదా. సార్ నో? ఒక్కొక్క 4 సంపాదించుకోమని చెప్తుంది కంపెనీ. అంతే, పెద్ద మనుషులు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. 4 సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి. సార్ నో? ఈ కంపెనీ కూడా గది చెప్తుంది సార్. 4 సరైన వ్యక్తులని, 4 పిల్లలు కరెక్ట్ గా ఉంటే 40 ఫ్లోర్లు వేయచ్చు. సార్ నో? అలా ఒక 4 రైట్ పీపుల్, ఏదో చెయ్యాలి, సాధించాలి, తపన, పట్టుదల, కసి, జీవితం మీద కసి ఉన్నటువంటి వ్యక్తులని ఒక 4 సెలెక్ట్ చేసుకొని ఆ 4తోని నేను కూడా టీం తయారు చేస్తే ఆ 4 ప్లస్ నేను ఎంతమంది సార్? ఈ 5 కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం. ఈ 5 మంది 10 అయినా 10, 20, 30, 40, 60 అలా టీం పెరుగుకుంటూ నా బిజినెస్ పెరిగి నా ఇన్కమ్ పెరుగుతూ ఉంది. అలా ఒక 3 నెలలు కష్టపడితే 3,000, 6 నెలలు కష్టపడితే 6,000 వచ్చింది. కానీ 7వ నెల నా ఇన్కమ్ పెరిగిపోయింది. అట్లా 7వ నెల 21, 8వ నెల 31, 9వ నెల 49, 52, 57, 61, 69,000 వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచన చేసిన. ఏం చేసిన సార్? 69,000 రాగానే ఆలోచన స్టార్ట్ చేసిన. నేను 23 ఏళ్ళు చదువుకున్నా, 4 ఏళ్ళు ప్రిపేర్ అయినా, 7.5 సంవత్సరాల సర్వీస్ చేసిన, యాజ్ ఏ పంచాయత్ సెక్రటరీ, యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇన్నేళ్ళు కష్టపడితే నా జీతం ఎంత? 45,000. కానీ రోజుకు ఒక 2-3 గంటల చొప్పున 14 నెలల నుంచి, అది కూడా పార్ట్ టైంగా పనిచేస్తే